అమ్మా చెప్తానుండు. హలో ఎవయ్యా ప్రెసిడెంట్? కాలనీలో పిచ్చి కుక్కలు తిరుగుతున్నాయంటే ఏం చేసావయ్యా నువ్వు? అందుకే కదా బయట వచ్చేది మానేసిన. వారని అబ్బా నువ్వు బయటికి రాకుండా ఉంటావని ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. నేను జాగింగ్ వెళ్తుంటే ఎంట పడుతున్నాయని కంప్లైంట్ ఇచ్చా. అయితే ఇప్పుడు ఏం చేయమంటారు? ఓ పని చేయి, అవన్నీ కలిపి ఈది చివరి కమిటీ మీటింగ్ ఎట్టేయి. నువ్వు వాటి మధ్యలోకి వెళ్ళి క్యాబరే డాన్స్ అయ్యి. అందుబాటులో ఉన్న ఐటమ్స్ అన్ని ఎట్టుకుపోతాయి. అప్పుడు తెలుస్తుంది ఏం చెయ్యాలో. వద్దులే, నేను చూసుకుంటా. ఏంటా 3 hours జాగింగా? క్యాలరీస్ కాదు, పార్ట్స్ కరిగిపోతాయి. పార్ట్లు కరిగిపోవడం కాదు, కొంచెం ఊడిపోయి. వీధి చివర మీ ఫ్యామిలీ మెంబర్స్ గ్రూప్ ఒకటి ఉందిలే. మా ఫ్యామిలీయా? పిచ్చి కుక్కల గుంపు. మీ ఫ్యామిలీ అంటే మీ ఫ్యామిలీ కాదులే, మీ అక్కల ఫ్యామిలీ. అలా అయితే ఓకే. అందులో తెల్లగా ఉన్న నల్లమచ్చల కుక్క ఒకటి నేను జాగింగ్ చేస్తుంటే నన్ను సీరియస్ గా చూస్తుంది. ఎక్కడ నా మీద ఉరుకుద్దు అని చెప్పేసి నేను ఉష్ అన్నా. పారిపోయిందా? లేదు, నన్ను పరిగెత్తించింది. దీనమ్మ మన వేసిన బొక్కలు తినేసి పిక్కలు బాగా బలిసిపోయినట్టునే దానికి తెగ పరిగెట్టించింది. అప్పుడే మా ఫ్రెండ్ చెప్పింది గుర్తొచ్చింది. కుక్కలు ఎమ్మట పడితే పరిగెత్తకుండా ఎక్కడున్న వాళ్ళు అక్కడే కూర్చుండిపోవాలని. కూర్చునిపోయా. అంటావేటి ఆ కుక్క కూడా వాళ్ళ ఫ్రెండ్ చెప్పిందమ్మా, అది కూడా అక్కడే కూర్చుంది. అమ్మా 3 hours లక్కీగా లేడీ కుక్క వచ్చింది కాబట్టి వదిలేసింది. లేదంటే నీ లెగ్ పీసులు 2 పీస్ అయిపోయింది. నేను ఇడ్లీ పెడతా చూడు, నేను ఇడ్లీ పెడతా చూడు. ఇడ్లీ నువ్వు తినకపోతే ఉప్మా చేస్తా చూడు. జంబలకి జారు మిఠాయా. కొంచెం ఉంటే నిజంగానే జారేది మిఠాయి. ఏంటంటుంది? ఏమీ లేదులే, ఈ మధ్యన మార్కెట్ లో మిఠాయి బాగా తిరుగుతుంది అంటుంది. అవును, నువ్వేంటి నేను ఇంకా ఫ్రెష్ అవ్వకుండా టిఫిన్ తెచ్చేసావు? అవునా, అయితే నేను తినేస్తానండి, ఏం కంగారు పడకండి. తినేసి నన్ను కూడా తినే. భారత్ లో కరోనా కొత్త వేరియంట్ కలకలం రేపుతుంది. దీన్ని కోవిడ్ XBB 1.5 గా వేరియంట్ గా గుర్తిస్తున్నారు. గుజరాత్ లో నమోదైన ఓ కేసులో వైరస్ లంగ్స్ వల్ల కాదు, ఈ న్యూస్ వల్ల ఫాస్ట్ గా స్ప్రెడ్ అవుతుంది. భయపెట్టి చంపుతున్నారు. లాస్ట్ వేవ్ లో కూడా ఇలాగే ఎదవ ఇచ్చుకుపోతే వచ్చి అందరికి ముహూర్తాలు ఎట్టేయింది. ఇప్పుడు కూడా ఇలాగే ఎగిరితే ఈసారి పెళ్లిళ్ళే. కరోనా శుభ్లాకి వచ్చింది తెలీదా? చెప్తాయనండి. చైనా వారి కరోనా కళ్యాణ పిలుపు. మా దేశ అదృశ్య పుత్రుడు చిరంజీవి కరోనాతో వధువులు ఇతర దేశస్తులు అంటే మనతో వివాహం జరిపించుటకు పొయ్యే కాలం నిర్ణయించబడింది. శుభముహూర్తాలు మాస్కులు వేసుకున్నప్పుడు, శానిటైజర్లు పూసుకున్నప్పుడు, సోషల్ డిస్టెన్స్ పాటించినప్పుడు. కళ్యాణ వేదికలు, సినిమా హాళ్లు, షాపింగ్ మాళ్లు, గుంపులు గుంపులుగా ఉన్న ఇళ్లు. గిఫ్ట్ ప్యాకింగ్ల కొరకు కవర్లు సిద్ధంగా ఉన్నాయి. అతిథులు రెస్ట్ తీసుకోవడానికి ఐసోలేషన్స్ వెయిట్ చేస్తున్నాయి. అంతిమ ప్రయాణ సౌకర్యం కొరకు అంబులెన్సులు, శవయాత్రల కొరకు రథాలు రెడీగా ఉన్నాయి. చివరగా పెళ్లికి వస్తే ప్రాణాలు పుట్టుకోమంటాయని ప్రకటిస్తూ కరోనా కుటుంబ సభ్యులు. మరి భజంత్రీలు ఉన్నాయి ఉన్నాయి శవాల డప్పులు. ఆ న్యూస్ల కన్నా మీ న్యూస్ సెన్స్ కే భయం వేస్తుంది. న్యూస్ సెన్స్ కాదే, కామన్ సెన్స్. మూలన పడ్డ మాస్కులు మడతలు తీయండి. షెల్ఫ్లో సెటిల్ అయిపోయిన శానిటైజర్లు షేక్ చేయండి. ఎవడైనా దగ్గరికి వస్తే లాగి పెట్టుతానండి, లేదంటే తర్వాత మనం ఎవరి దగ్గరికి వెళ్ళాం. మీరు కూడా మౌతులు మూసుకుని చేతులు పూసుకుని కామ్గా ఉండండి, లేదంటే కవర్లో అండర్ కవర్ అయిపోతారు. ఏంటి అలా చూస్తున్నారు? వీళ్ళు ఎలా మాట ఎందుకంటారు? అర్జునుడు ఆయుధం పట్టకుండా కురుక్షేత్రం కంప్లీట్ అయిందా? ఇది అంతే. జై బోలో బడిత బజాత్కి.